తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను గాంధీ భవన్ను గ్రూప్ 4 అభ్యర్థులు ముట్టడించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి 6 నెలలు గడుస్తూ ఉన్నా ఇప్పటికే ఉద్యోగాలు కేటాయించకపోవడంపై మండిపడుతున్నారు. 11,000 డిఎస్సి పోస్టులకు 57 రోజులకే ఉద్యోగాలిస్తే 8,000 గ్రూప్ 4 ఉద్యోగాలకు 2 సంవత్సరాల సమయం పడుతుందా అని ప్రశ్నించారు. ఈ దసరా నాటికి తమకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిఎస్సి పరీక్ష 56 రోజులు అవుతుంది. ఆ పరీక్ష అయిపోయిన 56 రోజులకే వాళ్ళకు సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తారు దసరా కానుకగా. గ్రూప్ 4 రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యి కూడా ఫిబ్రవరిలో అయింది. 9 నెలలు అవుతుంది. దగ్గర 460 రోజులు అవుతుంది ఎగ్జామ్ అయిపోయి కూడా. ఈ 460 రోజులైనా కానీ గ్రూప్ 4 రిజల్ట్ గురించి సీఎం గారు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ లేకుంటే బయట మాట్లాడడంగా జరగలేదు. ఓన్లీ డిఎస్సి మీదనే వాళ్ళు ప్రేమ చూపిస్తారు. గ్రూప్ 4 అనేది వాళ్ళు పక్కన పడేస్తారు. మేము టీఎస్సికి పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ 2 నెలల్లో వస్తుంది, 3 నెలల్లో వస్తుంది, మీది లాస్ట్ ఇది అది అని మమ్మల్ని చెప్పి కుదరగొడుతున్నారు. కాబట్టి మేము గ్రూప్ 4 ఫలితాలను వెంటనే దసరా రూపు మా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలలో చేర్చుకోవాలని మేము కోరుతున్నాము. 2 మంత్స్ మాకు వెరిఫికేషనే కొనసాగింది. 2 మంత్స్ అయిపోయి ఇప్పుడు దగ్గర ఒక 4-5 మంత్స్ అవుతుంది. మాకు అయినా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడం లేదు. డిఎస్సి వాళ్ళకైతే ఓన్లీ 2 మంత్స్లో మొత్తం రిజల్ట్స్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్స్ కూడా డిసెంబర్ 9న అక్టోబర్ 9న దసరా రోజు వాళ్ళకి పెద్ద కానుక ఇస్తున్నారు. అలాగే గ్రూప్ 4 అందరు అభ్యర్థులకు 8,000 అభ్యర్థులు కూడా దసరా లోపు ఫైనల్ సెలక్షన్ రిజల్ట్ లిస్టు ప్లస్ అపాయింట్మెంట్ ఇవ్వగలరు. మేము అందరం ఈరోజు ఇక్కడ వచ్చి సీఎం గారిని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము.